ఉద్దేశించి మరి రీసెర్చ్ స్కాలర్ అదేవిధంగా ఆనాడు తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడును ఎదిరించినట్టు వ్యక్తి రెడ్డి శ్రీనివాస్ జయశంకర్ విద్యార్థి సంఘం నాయకుడిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క సీనియర్ విద్యార్థి నాయకుడు బొక్క సీనన్న మరియు అదేవిధంగా పెద్దమ్మ రమేష్ ముదిరాజు గారికి, అదేవిధంగా వెంకట్ కానీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తమ్ముళ్ళకి అందరికీ, ఎందుకంటే సామాజిక స్పృహ ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే విద్య ఒక్కటే కాదు, ఇక్కడ సమాజం పట్ల మనకి సమాజానికి ఏదేదో చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు. కాబట్టి పిలువగానే ఈ కార్యక్రమానికి వచ్చిన తమ్ముళ్ళకి అందరికీ పేర్లు తెలివై మన్నించాలి. మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు ఒక అడ్డ. అలాంటి అడ్డలో మనం ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక స్థాయికి తీసుకుపోయిన పోలీస్ కృష్ణన్న యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. నిజంగా పోలీసులా గర్వపడాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఆంధ్రోలు తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ మొత్తం రాదు అన్నప్పుడు ఈరోజు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని ఏదైతే తన యొక్క రివాల్వర్తోని తనకు తను కాల్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఈరోజు తారాస్థాయికి తీసుకుపోయి ఈరోజు స్వరాష్ట్రంలో మనం మాట్లాడుతున్నామంటే దానికి కర్త కర్మ క్రియ మొదటి అమరుడు పోలీస్ కృష్ణన్న 2009 డిసెంబర్ 1 ఏదైతే నిజామాబాద్ పట్టణంలో తన సర్వీస్ ఏదైతే సర్వీస్ తుపాకీతో కాల్చుకొని తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి మన యొక్క పోలీస్ కృష్ణన్నని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు ఖచ్చితంగా స్మరించుకోవాలి. తన ఆశయాలను మనం ముందుకు తీసుకునే బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అదేవిధంగా ఇది సబ్బండ వర్గాలపై ఉంది అని గుర్తు చేస్తూ, ఏదేమైనా తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది. ఆ స్ఫూర్తితోనే పోలీస్ కృష్ణన్న చనిపోయిన డిసెంబర్ 1 తర్వాత మరి డిసెంబర్ 3 శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చేవస్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని మరణించిన సందర్భాన్ని మనం అందరం చూసినాం. ఈ రెండు సంఘటనలు మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయింది. దురదృష్టం ఏంటంటే మేము ఒక ముదిరాజ్ బిడ్డగా ఈ యొక్క సమాజాన్ని ఇట్లా మేము అడగాల్సిన పరిస్థితి ఉంది. మాకు శ్రీకాంతాచారి మరణం పట్ల ఒక గొప్ప గౌరవం ఉంది. ఆయన త్యాగం అనేది చాలా గొప్పది. తెలంగాణ సమాజానే కాదు, భారతదేశ యొక్క చిత్రపటాన్ని, రాజకీయ నాయకుల యొక్క మనసుని ఇట్లా చూరుకున్న గొప్ప చరిత్ర శ్రీకాంతాచారిది. కానీ ఈరోజు తెలంగాణ తొలి అమరుడు ఎవరంటే శ్రీకాంతాచారి అంటున్నారు. నిజంగా మా మరణానికి ఇట్లా మీరు విలువ ఇయ్యాలి. 2009 డిసెంబర్ 1 ఏదైతే పోలీస్ కృష్ణన్న చనిపోయిండు, ఆ చనిపోయిన 2 రోజుల తర్వాత డిసెంబర్ 3 ఏదైతే మన యొక్క శ్రీకాంతాచారి గారు చనిపోయాడు. కాబట్టి మా మరణాన్ని ఇట్లా తక్కువ అంచనా వేయరాదు. మీకు ఇట్లా విరోచిత, ఎందుకంటే ఏదైనా చిన్న గాయమైతేనే తట్టుకోలేని పరిస్థితి. అలాంటి తన రివాల్వర్తో తనే ఆత్మహత్య చేసుకున్న గొప్ప వీరాది వీరుడు పోలీస్ కృష్ణన్న. కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ, ఈ తెలంగాణ సమాజం కానీ మా బిడ్డని తొలి అమరుడుగా గుర్తించే విధంగా, ఆ విధంగా చరిత్ర పుస్తకాలు ఆ విధంగా రాయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏదైతే తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది అమరులను గొప్పగానే చూస్తాం. కానీ మా మరణాన్ని మేము ఈ తెలంగాణ సమాజం కోసం గొప్పగా పోరాటం చేసిన మొదటిగా చనిపోయిన వ్యక్తిని మొదటి అమరుడని గుర్తించాలని ఈ ప్రభుత్వాలకు, అదేవిధంగా ఈ సమాజానికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, ఏదైతే పోలీస్ కృష్ణన్న చేసిన త్యాగం చాలా గొప్పది. ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ పోలీస్ కృష్ణన్నకు సంబంధించిన ఈ యొక్క జ్ఞాపకాలు, ఆయన చేసిన పోరాటం నిరంతరం ప్రజల్లో ఉంటుందని గుర్తు చేస్తూ, రేపు పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో ఆ యొక్క పోలీస్ కృష్ణన్న యొక్క ఆయనకు సంబంధించిన వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి అటెండ్ కావాల్సిన గుర్తు చేస్తూ, జోహార్ పోలీస్ కృష్ణన్న, జోహార్ పోలీస్ కృష్ణన్న, కొనసాగిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను, కొనసాగిద్దాం పోలీస్ కృష్ణన్న ఆశయాలను.